ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నేటి అనుదిన వాక్యము మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 35వ వచనము. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు అనేకమైన మాటలు ఇస్తూ ఉంటారు. వాటిని నెరవేర్చలేక ఎంతో సతమతమైపోతూ ఉంటారు. అంతేకాదు, ఏ కొద్ది చిన్న తేడా వచ్చినా కానీ, విభేదం కలిగినా కానీ, గొడవలు జరిగినా కానీ ఇచ్చిన మాటల గురించి పట్టింపే ఉండదు. కానీ సర్వశక్తిమంతుడైన దేవుని మాటలు అలాగన కాదు. ఈ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవుని మాటలు శాశ్వతమైనవి. దేవుని మాటలు నెరవేరేంత వరకు నిలుస్తూ ఉంటాయి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని మాటలు అద్భుతకరమైన కార్యములను చేస్తూ ఆశ్చర్యకరమైన వాగ్దానాలుగా నిలుస్తూ ఉన్నాయి. దయచేసి గమనించాలి. బైబిల్ గ్రంథంలో రాయబడిన దేవుడు పలికిన ప్రతి మాట నెరవేర్పు జరుగుతున్నవి. ఆకాశమును భూమియు గతించిపోయినప్పటికీ ఆ దేవుని మాటలు మాత్రం గతింపవు. అలాగుననే మన జీవితంలో కూడా దేవుని మాటలే శాశ్వతముగా నెరవేరునుగాక. ఆమేన్.